హాయ్ హాయ్ దేర్ మై సెల్ఫ్ రానా టైగ్రీనా. నేను నా గురించి చెప్పుకోవడానికి వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియోలో నేను ఎందుకు హైబర్నేషన్ చేస్తాను, ఎందుకు ఎస్టివేషన్లోకి వెళ్తాను, నేను అసలు ఏంటి, నన్ను యాంఫీబియన్ అని ఎందుకు పిలుస్తారు, నా సర్క్యులేటరీ సిస్టము, నా డైజెస్టివ్ సిస్టమ్, ఎక్స్క్రీటరీ సిస్టమ్, రీప్రొడక్టివ్ సిస్టమ్, నా బాడీ కన్స్ట్రక్షన్, వీటన్నిటి గురించి డీటెయిల్గా చూద్దాం. సో ఇప్పుడు నన్ను గ్రూప్లో చేస్తే నేను ఏ గ్రూప్ కిందకు వస్తాను అంటే నేను ఫైలం కార్డేటా, ఎందుకంటే నోటోకార్డ్ ఉంటుంది కాబట్టి. అండ్ నోటోకార్డ్, నర్వ్ ట్యూబ్, అలానే ఫెరింజియల్ గిల్ స్లిట్స్, పోస్ట్ యానల్ టెయిల్, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇవి హాల్ మార్క్ క్యారెక్టర్స్ ఆఫ్ కార్డేటా. కాబట్టి కార్డేటాని 3 సబ్ ఫైలమ్స్గా చేశారు: యూరోకార్డేటా, సెఫ్లోకార్డేటా అండ్ వర్టిబ్రేటా. అన్ని ఫైలమ్స్ ఉన్నాయి, మరి అన్ని ఆర్గానిజమ్స్ ఉన్నాయి. మరి సో యూరోకార్డేటాకి హెడ్మానియా, డోలియోలం, సాల్పా ఇవి వస్తాయి. సెఫ్లోకార్డేటాకి యాంఫియాక్సస్. సబ్ ఫైలం వర్టిబ్రేటాలో ఏగ్నాతా, జ్ఞాతోస్టోమాటా. సో ఇవి 2 డివిజన్స్. సో ఏగ్నాతా కిందకి 2 క్లాసులు వస్తాయి: సైక్లోస్టోమా, ఆస్ట్రోకోడర్మీ. సో ఆస్ట్రోకోడర్మీ ఇప్పుడు లేవు, ప్రెసెంట్ ఎక్స్టింక్ట్. సైక్లోస్టోమాలో పెట్రోమైజోన్, మిక్సిన్. నెక్స్ట్ సో జ్ఞాతోస్టోమాటాలో 2 సూపర్ క్లాసులు వచ్చాయి. ఒక సూపర్ క్లాస్ టెట్రాపోడా, ఇంకో సూపర్ క్లాస్ పైసస్. పైసస్లో 2 క్లాసెస్: కాండ్రోయిక్తిస్, ఆస్టియోయిక్తిస్. అలానే ప్లాకోడర్మీ. నెక్స్ట్ టెట్రాపోడాలో మళ్ళీ అలానే యాంఫీబియా, రెప్టాలియా, ఏవ్స్, మ్యామల్స్. టెట్రాపోడాలోని ఫస్ట్ క్లాస్ నేను. సో టెట్రాపోడా అంటే యాంఫీబియా అంటే మనకు గుర్తొచ్చేది సిసిలియన్, సాలమాండర్, ఫ్రాగ్, యూరియోటైఫ్లస్. సో కమింగ్ టు ద హైరార్కీ, సో టాక్సనామికల్ హైరార్కీ చూస్తే కింగ్డమ్ యానిమాలియా, ఫైలం కార్డేటా, సబ్ ఫైలం వర్టిబ్రేటా, సెక్షన్ జ్ఞాతోస్టోమాటా, సూపర్ క్లాస్ టెట్రాపోడా, క్లాస్ యాంఫీబియా, ఆర్డర్ యాన్యూరా, ఫ్యామిలీ రనిడే, జీనస్ రానా, స్పీషస్ టైగ్రీనా. సో కమింగ్ టు ద ఫీచర్స్, రానా టైగ్రీనా, సో విచ్ ఇస్ ఫ్రాగ్ అండ్ సో ఫ్రాగ్స్ బోత్ ల్యాండ్ మీద ఉంటాయి, అలానే వాటర్లోనూ ఉంటాయి. కానీ వాటి లైఫ్ సైకిల్ కంప్లీట్ చేయడానికి వాటికి వాటర్ కావాలి, ఎందుకంటే అవి మిల్ట్, స్పాన్. మిల్ట్ అంటే మేల్ ఫ్రాగ్ రిలీజ్ చేసే స్పర్మ్స్, స్పాన్ అంటే ఫీమేల్ ఫ్రాగ్ రిలీజ్ చేసే ఎగ్స్. సో ఇవన్నీ వాటర్లోనే రిలీజ్ చేస్తాయి కాబట్టి వాటి లైఫ్ సైకిల్ ఫినిష్ చేసుకోవడానికి వాటి వాటర్ కావాలి. క్లాస్ యాంఫీబియా కిందకు వస్తాయి, సూపర్ క్లాస్ టెట్రాపోడా అండ్ డివిజన్ జ్ఞాతోస్టోమాటా, ఫైలం కార్డేటా, సబ్ ఫైలం వర్టిబ్రేటా. సో నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకునే స్పీషీస్ వచ్చి ద మోస్ట్ కామన్ స్పీషీస్ ఆఫ్ ఫ్రాగ్ ఫౌండ్ ఇన్ ఇండియా ఈజ్ రానా టైగ్రీనా. సో దే డోంట్ హ్యావ్ కాన్స్టెంట్, వాటికి కాన్స్టెంట్ బాడీ టెంపరేచర్ ఉండదు. ఇవి యాక్చువల్లీ కన్ఫార్మర్స్. బాడీ టెంపరేచర్ చుట్టూ ఉండే టెంపరేచర్ని బట్టి మారుతూ ఉంటుంది. సో కాబట్టి ఇవి కోల్డ్ బ్లడెడ్, వీటిని పాయిక్లోథర్మిక్ అంటాం మనం. కోల్డ్ బ్లడెడ్ లేదా పాయిక్లోథర్మిక్. ఇవి నారో రేంజ్ ఆఫ్ టెంపరేచర్స్ని తట్టుకోగలవు. అంటే ఇవి స్టీనోహాలైన్ అనమాట, స్టీనోథర్మల్. సో అలానే స్టీనోహాలైన్ కూడా నారో రేంజ్నే తట్టుకోగలవు. సో చేంజెస్ ఇన్ కలర్ ఆఫ్ ఫ్రాగ్. సో గ్రాసెస్లో ఉన్నప్పుడు ఆ కలరు, డ్రై ల్యాండ్లో ఉన్నప్పుడు ఆ కలరు అది తెచ్చేసుకుంటుంది. ఎబిలిటీ టు చేంజ్ ద కలర్ అండ్ హైడ్ దమ్ ఫ్రమ్ ఎనిమీస్, దాన్ని క్యామోఫ్లాగ్ అంటాం. ఈ ప్రొటెక్టివ్ కలరేషన్నే మనం మిమిక్రీ అంటాం అనమాట. సో యూ మే ఆల్సో నో దట్ ఫ్రాగ్స్ నాట్ సీ డ్యూరింగ్ పీక్ సమ్మర్స్ అండ్ వింటర్స్లో కనిపించవు మనకి, ఎందుకంటే ఈ పీరియడ్లో డీప్ బరోస్లో షెల్టర్కి వెళ్తాయి. ఎక్స్ట్రీమ్ హీట్, ఎక్స్ట్రీమ్ కోల్డ్ నాకు తట్టుకోలేవు. దీన్నే మనం సమ్మర్ స్లీప్ అంటాం. సమ్మర్ స్లీప్ అంటే ఎస్టివేషన్. మీకు ఒక చిన్న క్లూ చెప్తాను. సమ్మర్ స్లీప్, హైబర్నేషన్, ఎస్టివేషన్ ఏది గుర్తుపెట్టుకోవాలంటే ఎస్టివేషన్లో ఎస్ ఉంటుంది. సో సమ్మర్ స్లీప్. హైబర్నేషన్లో ఎస్ ఉండదు, కాబట్టి ఆబ్వియస్లీ ద అదర్ వన్ విల్ బి వింటర్ స్లీప్. సో ఇక్కడ మీరు చూసే ఫ్రాగ్లో ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్ ఉంటాయి. వీటికి ఎక్స్టర్నల్ ఇయర్ ఉండదు, టింపానిక్ మెంబ్రేన్ ఉంటుంది, ఐ ఉంటుంది. దీన్ని బ్రాంకియం అంటాం, ఆమ్ని బ్రాంకియం. యాంటీ బ్రాంకియం అంటే ఫోరామ్. దాని తర్వాత మ్యానస్. బ్రాంకియం, యాంటీ బ్రాంకియం, మ్యానస్లో ఫస్ట్ 4 డిజిట్సే ఉంటాయి. దాని తర్వాత కింద ఫూట్, ఇది 5 డిజిట్స్ ఉంటాయి హైండ్ లిమ్స్కి. థై పార్ట్ ఉంది, పోర్షన్ ఆఫ్ సాక్రల్ వర్టిబ్రే. సో నెక్స్ట్ స్కిన్ చాలా స్మూత్గా, స్లిప్పరీగా ఉంటుంది, ఎందుకంటే మ్యూకస్ ఎక్కువ ఉంటుంది. స్కిన్ ఆల్వేస్ మెయింటైన్డ్ ఇన్ మాయిస్ట్ కండిషన్. కలర్ డార్సల్ సైడ్ ఆఫ్ ద బాడీ జనరల్గా ఆలివ్ గ్రీన్లో ఉంటుంది విత్
డార్క్ ఇర్రెగ్యులర్ స్పాట్స్. వెంట్రల్ సైడ్ యూనిఫామ్గా పేల్ ఎల్లోగా ఉంటుంది. ఫ్రాగ్ నెవర్ డ్రింక్స్ వాటర్ బట్ అబ్జార్బ్స్ ఇట్స్ త్రూ ద స్కిన్. అవి వాటర్ తాగవు, వాటి బాడీ నుంచి అబ్జార్బ్ చేసుకుంటాయి. బాడీ ఆఫ్ ఫ్రాగ్లో హెడ్, ట్రంక్ ఉంటుంది. నెక్ అండ్ టెయిల్ అసలు ఉండదు మెచ్యూర్ ఫ్రాగ్లో. అబవ్ మౌత్ పేర్ ఆఫ్ నాస్ట్రల్స్, వాటికి నోస్ రంధ్రాలు ఉంటాయి. బల్జ్డ్ ఐస్ ఉంటాయి. నిక్టేటింగ్ మెంబ్రెయిన్తో కవర్ అయి ఉంటుంది, ఎందుకంటే వాటర్లో ఉన్నప్పుడు ప్రొటెక్షన్ కోసం. అండ్ ఆన్ ఎయిదర్ సైడ్స్ ఆఫ్ ద ఐస్ టింపానిక్ మెంబ్రెయిన్ ఉంటుంది. రిసీవ్ సౌండ్ సిగ్నల్స్. ఫోర్ లిమ్స్ ఇంకా హైండ్ లిమ్స్ మెయిన్గా స్విమ్మింగ్ కోసం, వాకింగ్ కోసం, లీపింగ్ కోసం, బరోయింగ్ కోసం డెవలప్ అయి ఉంటాయి. హైండ్ లిమ్స్లో 5 digits ఉంటాయి. అండ్ దే ఆర్ లాంగర్ మస్కులర్ దాన్ ఫోర్ లిమ్స్. ఫోర్ లిమ్స్ కంటే హైండ్ లిమ్స్ లార్జర్ గాను మస్కులర్ గాను ఉంటాయి. అండ్ ఈవెన్ మనకు కూడా కాళ్ళు పొడుగ్గా ఉంటాయి చేతుల కంటే కూడా. దట్ ఎండ్ ఇన్ 4 digits. సో 4 limb 4 digits ఉంటాయి. 4 limbకి 4 digits. ఇట్స్ వెరీ ఈజీ టు రిమెంబర్. హైండ్ లిమ్స్కి 5 digits ఉంటాయి. సో అండ్ ఫుట్ వెబ్డ్గా ఉంటుంది, దాన్ని స్విమ్మింగ్కి బాగా ఈజీగా హెల్ప్ అవుతుంది. సో సెక్షువల్ డైమార్ఫిజం చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇన్ ద సౌండ్ ప్రొడ్యూసింగ్, ఓకల్ సాక్స్లో నుంచి సౌండ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ కపులేటరీ ప్యాడ్, న్యూప్టియల్ ప్యాడ్ అంటాం, ఆన్ ద ఫస్ట్ డిజిట్ ఆఫ్ ద ఫోర్ లింబ్ ఫర్ క్లాస్పింగ్ ద ఫీమేల్ని అలా పట్టుకోవడానికి అవి అలా అవి అలా ఉంటాయి వాటికి. ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఫ్రాగ్ డైజెస్టివ్ సిస్టమ్ చూద్దాం. ఫ్రాగ్ డైజెస్టివ్ సిస్టంలో ఎలిమెంటరీ కెనాల్ ఇంకా డైజెస్టివ్ గ్లాండ్స్ ఉంటాయి. ఎలిమెంటరీ కెనాల్ షార్ట్ బికాస్ ఫ్రాగ్స్ కార్నివోరస్ అనమాట. హెన్స్ లెంత్ ఆఫ్ ద ఇంటెస్టైన్ ఈజ్ రెడ్యూస్ బట్ కంప్లీట్. మౌత్ నుంచి క్లోకా వరకు ఉంటుంది. క్లోకా అనేది ఒక కామన్ అపర్చర్ అనమాట. అంటే వాటి యొక్క ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్స్కి, సీమెన్కి, అన్నిటికీ, స్పర్మ్స్కి అన్నిటికీ కామన్ ఛాంబర్ మౌత్ టు క్లోకా. ఎలిమెంటరీ కెనాల్లో ఏమేమి ఉంటాయి అంటే మనకి మౌత్ ఉంటుంది. మౌత్ ఓపెన్స్ ఇంటూ బకల్ క్యావిటీ విచ్ లీడ్స్ టు ఈసోఫాగస్. సో మౌత్, బకల్ క్యావిటీ, ఈసోఫాగస్, ఫారింగ్స్, ఈసోఫాగస్ సేమ్ మనలానే. మౌత్, బకల్ క్యావిటీ, ఫారింగ్స్, ఈసోఫాగస్. ఈసోఫాగస్ షార్ట్, సో ఎందుకంటే నెక్ ఉండదు కాబట్టి. ట్యూబ్ ఓపెన్స్ ఇంటూ స్టమక్. స్టమక్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాడీ క్యావిటీ ఉంటుంది, మేడప్ ఆఫ్ యాంటీరియర్ కార్డియాక్ స్టమక్ అండ్ పోస్టీరియర్ పైలోరిక్ స్టమక్. ఫ్రంట్ యాంటీరియర్ కార్డియాక్ స్టమక్ అండ్ పోస్టీరియర్ పైలోరిక్ స్టమక్, ఇలా 2 ఉంటాయి అన్నమాట. దాని తర్వాత మల్టీసెల్యులర్ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఉంటాయి. ఇవి ఏంటంటే పెప్సినోజన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. యూనిసెల్యులర్ ఆక్సెంటిక్ గ్లాండ్స్ కూడా ఉంటాయి. ఇవి హెచ్సిఎల్ని ప్రొడ్యూస్ చేస్తాయి. లాంగెస్ట్ పార్ట్ ఏదంటే ఇంటెస్టైన్. దీంట్లో ఇది డివైడబుల్ ఇంటూ డియోడినమ్, ఇలియం, రెక్టమ్, ఇలా డివైడ్ అయింది. ఇట్స్ ఆల్సో నోన్ యాజ్ లార్జ్ ఇంటెస్టైన్. సో డియోడినమ్, ఇలియం, రెక్టమ్. సో డైజెస్టివ్ గ్లాండ్స్, లివర్ వచ్చి బైల్ని సెక్రీట్ చేస్తుంది. ఆ బైల్ గాల్ బ్లాడర్లో స్టోర్ అవుతుంది. ప్యాంక్రియాస్ డైజెస్టివ్ గ్లాండ్ డైజెస్టివ్ జ్యూస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. వీటిలో డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఫ్రాగ్ అనేది ఫీడ్స్ ఆన్ ఇన్సెక్ట్స్, వార్మ్స్, మొలస్క్. ఎందుకంటే ఇవి కార్నివోర్స్ కదా. ఫుడ్ ఈజ్ క్యాప్చర్డ్ బై బైలోబ్డ్ టంగ్. అలా మొత్తం తినేస్తుంది. అలా డైజెషన్ ఆఫ్ ఫుడ్ టేక్స్ ప్లేస్ బై ద యాక్షన్ ఆఫ్ హెచ్సిఎల్. హెచ్సిఎల్ ఏంటంటే అవి ఎలాగైనా తినేస్తాయి, మనలాగా స్టీమ్ చేసుకొని అలా తినవు కదా, కుక్ చేసుకొని. సో వాటి లోపల మైక్రో ఆర్గానిజమ్స్ని వాటిని చంపే యాసిడ్ ఉంది, హెచ్సిఎల్, మనలానే. అండ్ డైజెస్టివ్ జ్యూసెస్, గ్యాస్ట్రిక్ జ్యూసెస్ సెక్రీట్ ఫ్రమ్ ద వాల్స్ ఆఫ్ స్టమక్. పార్షియల్లీ డైజెస్టెడ్ ఫుడ్ని ఖైమ్ అంటాం. అది స్టమక్ నుంచి ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఇంటెస్టైన్కి వెళ్తుంది, డియోడినమ్. డియోడినము బైల్ని, గాల్ బ్లాడర్ నుంచి బైల్ని రిసీవ్ చేసుకుంటుంది. ప్యాంక్రియాస్ నుంచి ప్యాంక్రియాటిక్ జ్యూస్ని రిసీవ్ చేసుకుంటుంది త్రూ కామన్ బైల్ డక్ట్. సో బైల్ ఏం చేస్తుంది అంటే ఫ్యాట్ని ఎమల్సిఫై చేస్తుంది. ప్యాంక్రియాస్ ఏం చేస్తుంది, కార్బోహైడ్రేట్స్ని, ప్రోటీన్స్ని డైజెస్ట్ చేస్తుంది. అండ్ ఫైనల్ డైజెషన్ ఇంటెస్టైన్లో జరుగుతుంది. ఫైనల్ డైజెషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ఇంటెస్టైన్. డైజెస్టెడ్ ఫుడ్ ఈజ్ అబ్జార్బ్ బై న్యూమరస్ ఫింగర్ లైక్ ఫోల్డింగ్స్, అదే విల్లై, ఇంకా మైక్రో విల్లై. అన్డైజెస్టెడ్ సాలిడ్ ఫుడ్ రెక్టమ్ లోపలికి వెళ్ళిపోయి అండ్ క్లోకా ద్వారా బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ రెస్పిరేటరీ సిస్టమ్కి వస్తే ఫ్రాగ్ ల్యాండ్ మీద రెస్పైర్ అవుతుంది, వాటర్లోనూ రెస్పైర్ అవుతుంది. కానీ 2 డిఫరెంట్ మెథడ్స్ని వాడుతుంది అనమాట ఫ్రాగ్. ఎలా అంటే ఇన్ వాటర్లో స్కిన్ అనేది మెయిన్గా రెస్పిరేటరీ ఆర్గాన్గా ఉంటుంది, క్యూటేనియస్ రెస్పిరేషన్. సో డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఇన్ ద వాటర్ ఈజ్ ఎక్స్చేంజ్ త్రూ స్కిన్ బై డిఫ్యూషన్. ల్యాండ్ మీద ఏంటంటే బకల్ క్యావిటీ, స్కిన్, లంగ్స్ ఇవన్నీ రెస్పిరేటరీ ఆర్గాన్స్గా యాక్ట్ చేస్తుంది. సో రెస్పిరేషన్ మెయిన్గా పల్మనరీ అనమాట. లంగ్స్ ద్వారా జరిగే రెస్పిరేషన్ని పల్మనరీ రెస్పిరేషన్ అంటాం. సో క్యూటేనియస్ రెస్పిరేషన్, పల్మనరీ రెస్పిరేషన్. సో బకల్ క్యావిటీ, బకోఫెరింజియల్ రెస్పిరేషన్ కూడా ఉంటుంది. సో లంగ్స్ అనేవి ఎలాంగేటెడ్ పింక్ కలర్డ్ సాక్ లైక్ స్ట్రక్చర్స్.
ఇవి అప్పర్ పార్ట్ ఆఫ్ ద ట్రంక్ రీజన్లో ఉంటాయి. సో ఎయిర్ ఎంటర్స్ నాస్ట్రిల్స్ నుంచి బక్కల్ క్యావిటీకి వెళ్ళి అక్కడి నుంచి లంగ్స్కి వెళ్తాయి. ఎస్టివేషన్ అండ్ హైబర్నేషన్లో స్కిన్ ద్వారానే మనకి ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ జరుగుద్ది ఈ పిక్చర్లో చూపించినట్టుగా. సో మనకి ఇక్కడ సపరేట్ ప్యాసేజ్ ఏమి ఉండదు. నోస్ట్రిల్స్ అక్కడి నుంచి బక్కల్ క్యావిటీకి వెళ్ళి అక్కడి నుంచి లంగ్స్కి వెళ్ళిపోతుంది. వాస్కులర్ సిస్టమ్ మనకి క్లోజ్డ్ వాస్కులర్ సిస్టమ్ ఉంటుంది. సో కోనస్ ఆర్టీరియోసస్, లెఫ్ట్ ఏట్రియం, రైట్ ఏట్రియం, వెంట్రికల్, కానీ 3 చాంబర్డ్ హార్ట్ అనమాట. మనం ఇంకొకటి చూస్తే ఈ సర్క్యులేటరీ సిస్టంలో వెరీ ఇంపార్టెంట్ హెపాటిక్ పోర్టల్ సిస్టమ్, రీనల్ పోర్టల్ సిస్టమ్ ఉంటుంది. ఆంఫిబియాలో రీనల్ పోర్టల్ సిస్టమ్ ఉంటుంది. సో ఇక్కడ మన పిక్చర్లో కనిపిస్తున్నట్టు పల్మనరీ వెయిన్ ఉంది, పల్మనరీ వెయిన్, దాని తర్వాత కోనస్ ఆర్టీరియోసస్, రైట్ ఏట్రియం. సో ఆక్సిజన్ పూర్ బ్లడ్ బాడీకి రైట్ ఏట్రియం లోపలికి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయిన తర్వాత అది రైట్ వెంట్రికల్కి వెళ్తుంది. రైట్ వెంట్రికల్ నుంచి కోనస్ ఆర్టీరియోసస్ ద్వారా టు ద బాడీ పార్ట్స్కి లంగ్స్కి వెళ్తుంది. సో లంగ్స్కి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ నుంచి రైట్ ఏట్రియం నుంచి రైట్ వెంట్రికల్కి వెళ్తుంది. రైట్ వెంట్రికల్ నుంచి లంగ్స్కి వెళ్ళి అక్కడ ఆక్సిజనేషన్ అయ్యాక మళ్ళీ బ్యాక్ టు హార్ట్ వస్తుంది. హార్ట్ వచ్చి హార్ట్ నుంచి మళ్ళీ వెంట్రికల్కి వెళ్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మిక్స్డ్ బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది అనమాట. ఆల్ ఓవర్ ద బాడీ మిక్స్డ్ బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది. ఎందుకంటే వెంట్రికల్స్కి పార్టీషన్ లేదు, రైట్ వెంట్రికల్కి లెఫ్ట్ వెంట్రికల్కి పార్టీషన్ లేదు. సో రైట్ వెంట్రికల్ లెఫ్ట్ వెంట్రికల్ పెద్ద సెప్టమ్ ద్వారానే డివైడ్ అయి ఉంటుంది. సో వాస్కులర్ సిస్టమ్ ఆఫ్ ఫ్రాగ్ వెల్ డెవలప్డ్, క్లోజ్డ్ టైప్. హార్ట్, బ్లడ్ వెసల్స్, బ్లడ్ అన్నీ ఉంటాయి. ఫ్రాగ్లో లింఫాటిక్ సిస్టమ్ కూడా ఉంటుంది. లింఫ్ ఛానల్స్, లింఫ్ నోడ్స్ అన్నీ ఉంటాయి. అలానే మస్కులర్ హార్ట్ అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ క్యావిటీలో ఉంటుంది. సో దీంట్లో 3 చాంబర్స్ ఉంటాయి, 2 ఏట్రియా, 1 వెంట్రికల్. పెరికార్డియం ద్వారా కవర్ అయి ఉంటుంది. ఒక ట్రయాంగులర్ స్ట్రక్చర్ ఉంటుంది, దాని పేరు సైనస్ వీనోసస్. అది డార్సల్ పార్ట్ ఆఫ్ ద రైట్ ఏట్రియంతో కనెక్ట్ అయి ఉంటుంది. ఇవేంటంటే మేజర్ వీనా కేవా నుంచి బ్లడ్ని రిసీవ్ చేసుకొని రైట్ ఏట్రియంకి ఇస్తుంది. వెంట్రికల్స్ ఒక సాక్ లాంటి దాంట్లో ఓపెన్ అవుతుంది, దాన్ని కోనస్ ఆర్టీరియోసస్ అంటాం. ఇది వెంట్రల్ సైడ్ ఆఫ్ ద హార్ట్ ఉంటుంది. ఇక్కడ కనిపించేదే కోనస్ ఆర్టీరియోసస్, ఇక్కడ ఈ పిక్చర్లో చూడొచ్చు. సో బ్లడ్ ఫ్రమ్ ద హార్ట్ ఈస్ క్యారీ టు ఆల్ ద పార్ట్స్ బై ఆర్టరీస్ బ్లడ్ని హార్ట్ నుంచి అన్ని బాడీ పార్ట్స్కి తీసుకొస్తాయి. వెయిన్స్ ఏం చేస్తాయి, అన్ని బాడీ పార్ట్స్ నుంచి హార్ట్కి బ్లడ్ని తీసుకొస్తాయి. సో స్పెషల్ వీనస్ కనెక్షన్ లివర్కి, ఇంటెస్టైన్కి ఉంటుంది. కిడ్నీకి, లోవర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీకి ఉంటుంది. ఫార్మర్ని హెపాటిక్ పోర్టల్ సిస్టమ్ అంటాం, దీన్ని రీనల్ పోర్టల్ సిస్టమ్ అంటాం. బ్లడ్లో ప్లాస్మా ఉంటుంది, సెల్స్ ఉంటాయి. సో రెడ్ బ్లడ్ సెల్స్లో బ్లడ్ సెల్స్ ఆర్ ఆర్బీసీ ఆర్ ఎరిథ్రోసైట్స్, డబ్ల్యూబీసీ ల్యూకోసైట్స్ అండ్ ప్లేట్లెట్స్. ఆర్బీసీ న్యూక్లియేటెడ్, ఓవల్, బైకాన్వెక్స్ అండ్ కంటైన్ రెడ్ కలర్ పిగ్మెంట్, నేమ్లీ హిమోగ్లోబిన్ ఉంటుంది. సో లింఫ్ డిఫరెంట్ ఫ్రమ్ బ్లడ్ అనమాట. దీంట్లో ఫ్యూ ప్రోటీన్స్, ఇంకా ఆర్బీసీస్, అసలు ఆర్బీసీ ఉండదు. బ్లడ్ ఏం చేస్తుంది, న్యూట్రియంట్స్ని, గ్యాసెస్ని, ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్స్ని, వీటన్నిటిని షిఫ్ట్ చేస్తూ ఉంటుంది. సో పంపింగ్ అచీవ్డ్ బై పంపింగ్ యాక్షన్ ఆఫ్ మస్కులర్ హార్ట్. ఎక్స్క్రీటరీ సిస్టమ్కి వస్తే ఎలిమినేషన్ ఆఫ్ నైట్రోజన్ వేస్ట్ ఈస్ క్యారీడ్ బై వెల్ డెవలప్డ్ ఎక్స్క్రీటరీ సిస్టమ్. ఎక్స్క్రీటరీ సిస్టంలో పేర్ ఆఫ్ కిడ్నీస్ ఉంటాయి, 2 యురేటర్ ఉంటుంది, క్లోకా ఇంకా యూరినరీ బ్లాడర్. ఓకే, సో కిడ్నీస్ అనేవి కాంపాక్ట్ డార్క్ రెడ్ బీన్ లైక్ స్ట్రక్చర్. సో కొంచెం లిటిల్ పోస్టీరియర్ ఇన్ ద బాడీ క్యావిటీ, బోత్ సైడ్స్ ఆఫ్ ద వర్టిబ్రల్ కాలమ్. సో ఈచ్ కిడ్నీలో సెవరల్ స్ట్రక్చరల్ ఇంకా ఫంక్షనల్ యూనిట్స్ ఉన్నాయి. వాటినే యూరినిఫెరస్ ట్యూబ్యూల్స్ అంటాం, లేదా నెఫ్రాన్స్ అంటాం. 2 యురేటర్స్ ఉంటాయి కిడ్నీ నుంచి మేల్ ఫ్రాగ్లో. ఈ యురేటర్స్ యూరోజెనిటల్ డక్ట్గా యాక్ట్ చేస్తాయి, ఎందుకంటే ఈ యురేటర్ క్లోకాతో కనెక్ట్ అవుతుంది. క్లోకా ఇస్ ద కామన్ ఛాంబర్ కాబట్టి. ఇన్ ఫీమేల్ యురేటర్స్ అండ్ ఓవిడక్ట్ ఓపెన్ సపరేట్లీ ఇన్ క్లోకా. ఫీమేల్ అయితే యురేటర్, ఓవిడక్ట్ సపరేట్గా ఓపెన్ అవుతాయి. థిన్ వాల్డ్ యూరినరీ బ్లాడర్ వెంట్రల్ టు రెక్టమ్ ఉంటుంది, విచ్ ఆల్సో ఓపెన్ ఇన్ టు క్లోకా. ఫ్రాగ్ ఎక్స్క్రీట్స్ యూరియా, thus uriotelic animal. Excretory waste are carried out into blood into kidney, and which is separated, where it is separated and excreted. Next, frog lo control inka coordination. Frog lo control inka coordination ante highly evolved anamata. Both neural system endocrine system rendu untai frog lo. Endocrine system vaste chemical coordination of various organs of body is achieved by hormones, which is secreted by endocrine glands.
ప్రామినెంట్ ఎండోక్రైన్ గ్లాండ్స్ ఫ్రాగ్లో ఉంటాయి. పిట్యూటరీ, థైరాయిడ్, పారాథైరాయిడ్, థైమస్, పీనియల్, ప్యాంక్రియాటిక్, ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్, గొనాడ్స్ ఇలా. నర్వస్ సిస్టమ్కి వస్తే సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, అటోనామిక్ నర్వస్ సిస్టమ్. అలానే అటోనామిక్ నర్వస్ సిస్టంలో సింపాథటిక్ ఇంకా పారాసింపాథటిక్ నర్వస్ సిస్టమ్. సెంట్రల్ నర్వస్ సిస్టంలో మనకి బ్రెయిన్ ఉంటుంది. బ్రెయిన్ ఈజ్ ఎన్క్లోజ్డ్ బై బోనీ స్ట్రక్చర్, దాన్ని క్రేనియం అంటాం. బ్రెయిన్ వచ్చి ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, హైండ్ బ్రెయిన్ 3 పార్ట్స్గా డివైడ్ అయింది. ఫోర్ బ్రెయిన్లో ఆల్ఫాక్టరీ లోబ్స్ ఉంటాయి, అవి మెయిన్గా స్మెల్కి. పేర్డ్ సెరిబ్రల్ హెమిస్పియర్స్, ఇంకా అలానే అన్పేర్డ్ డయన్సెఫ్లాన్. సో సెన్స్ ఆర్గాన్స్కి వచ్చేసరికి డిఫరెంట్ సెన్స్ ఆర్గాన్స్ ఉంటాయి. సెన్సరీ ప్యాపిల్లే, టేస్ట్ బడ్స్, స్మెల్కి నాసల్ ఎపిథీలియం, టేస్ట్కి టేస్ట్ బడ్స్, విజన్కి ఐస్, హియరింగ్కి టింపానిమ్ విత్ ఇంటర్నల్ ఇయర్స్. ఐస్, ఇంటర్నల్ ఇయర్స్ వెల్ ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్స్. రెస్ట్ అన్నీ కూడా సెల్ అగ్రిగేషన్సే. సో ఐస్ అండ్ ఫ్రాగ్ వచ్చి స్పెరికల్ స్ట్రక్చర్స్, ఆర్బిట్ ఆఫ్ స్కల్లో ఉంటుంది. ఇవి చాలా సింపుల్ ఐస్, ఓన్లీ 1 యూనిటే ఉంటుంది. ఎక్స్టర్నల్ ఇయర్ ఉండదు, ఓన్లీ టింపానిక్ మెంబ్రెయిన్ కనిపిస్తుంది బయట. ఇయర్ ఈజ్ అన్ ఆర్గాన్ ఆఫ్ హియరింగ్ యాజ్ వెల్ యాజ్ బ్యాలెన్సింగ్ కూడా దానికి. ఇంకా రీప్రొడక్టివ్ సిస్టమ్కి వస్తే, రీప్రొడక్టివ్ సిస్టంలో మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ సపరేట్, ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ సపరేట్. ఈ పిక్చర్లో మీకు కనిపిస్తుంది కదా, ఫ్యాట్ బాడీ, టెస్టిస్, సో మిసార్చియం అనేది పెరిటోనియం లేయర్ అనమాట. టెస్టిస్ని కవర్ చేసే డబుల్ పెరిటోనియల్ లేయర్ అది. దాని తర్వాత అడ్రినల్ గ్లాండ్ ఉంది, లెఫ్ట్ కిడ్నీ, రైట్ కిడ్నీ, యూరోజెనిటల్ డక్ట్, సెమైనల్ వెసికల్, క్లోకల్ ఛాంబర్, ఇది ఒక పార్ట్ ఆఫ్ రెక్టమ్, అలానే యూరినరీ బ్లాడర్, ఇంకా క్లోకల్ అపర్చర్. సో టెస్టిస్ ఓవైడ్ లైట్ ఎల్లో బాడీ అప్పర్ పార్ట్ ఆఫ్ ద కిడ్నీకి ఉంటుంది టెస్టిస్ అటాచ్ అయ్యి. సో ఎలా అటాచ్ అవుతుందంటే బై డబుల్ ఫోల్డెడ్ పెరిటోనియం, మిసార్చియం. ఈచ్ టెస్టిస్లో కాంపాక్ట్ కాయిల్ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ ఉన్నాయి. వాసా ఎఫరెన్షియా 10 to 12 ఫైన్ ట్యూబ్యూల్స్ టెస్టిస్తో కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. టెస్టిస్ కనెక్టెడ్ ద టెస్టిస్ టు కిడ్నీస్. సో ఇవి కిడ్నీస్ లోపలికి ఎంటర్ అయ్యి ఆన్ దేర్ సైడ్ బిడ్డర్ కెనాల్లో ఓపెన్ అవుతుంది. ఫైనల్లీ ఆ బిడ్డర్ కెనాల్ కాస్త యూరోజెనిటల్ డక్ట్తో కనెక్ట్ అవుతుంది. యూరోజెనిటల్ డక్ట్ ఇన్ మేల్ ఇట్ ఈస్ బోత్ ఏ యూరినరీ ఇంకా స్పర్మటిక్ డక్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. ఈచ్ డక్ట్ రన్స్ పోస్టీరియర్లీ అండ్ ఓపెన్ ఇన్ టు క్లోకా. క్లోకా అనేది స్మాల్ మీడియం ఛాంబర్ దట్ యూజ్ ఇట్ టు పాస్ ఫీకల్ మ్యాటర్, యూరిన్ అండ్ స్పర్మ్స్, అన్నిటికీ కామన్ ఇది. నెక్స్ట్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో పేర్ ఆఫ్ ఓవరీస్. ఇవి లోబిలేటెడ్ స్ట్రక్చర్స్ నియర్ ద కిడ్నీ బట్ నో కనెక్షన్ టు ద కిడ్నీ. ఈచ్ ఓవరీ కంటైన్స్ ఇన్యూమరబుల్ డార్క్ రౌండ్ ఓవా. డిఫరెంట్ స్టేజెస్లో ఉంటుంది. రైప్ అయినప్పుడు ఓవా ఆర్ షెడ్ ఇన్ టు ద బాడీ క్యావిటీ ఫ్రమ్ వేర్ దే మూవ్ ఇన్ టు ఓవిడక్స్. పేరెడ్ లాంగ్ వైట్ గ్లాండులర్ కాయిల్ ట్యూబ్స్ వచ్చి ఎయిదర్ సైడ్ ఆఫ్ ద బాడీ క్యావిటీ ఉంటుంది. సో ఇక్కడ ఓవిడక్స్ సపరేట్, యూరేటర్ సపరేట్. పోస్టీరియర్ ఎండ్ ఆఫ్ ద డక్ట్ని మనం ఓవి సాక్స్ అంటాం. ఇది డార్సల్గా డైరెక్ట్గా క్లోకాకే ఓపెన్ అయిపోతుంది. సో ఎగ్స్ టెంపరర్గా ఓవి సాక్స్లో స్టోర్ అయి ఉంటాయి. ఫీమేలు 2500 నుంచి 3000 ఓవర్ రిలీజ్ చేస్తుంది ఒక టైంకి, ఒక్కసారికి. సో ఇవి ఫ్రాగ్ గురించి నీడ్ బేసిస్ యాజ్ వెల్ యాజ్ మనకి వీటిల్లోని ఈ బేసిస్లోనే క్వశ్చన్స్ ఉంటాయి. థ్యాంక్ యూ.